హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాళ్లబండి వారి రుచులు. ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా? వెల్లుల్లి మామిడి. మరి ఈ వెల్లుల్లి మామిడికాయ కారాన్ని 1 ఇయర్ పాటు స్టోర్ ఉండే విధంగా పెద్ద ముక్కలతో ఎలా తయారు చేసుకోవాలి, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ప్రిపేర్ చేస్తూ చెప్తాను, ఫాలో అయిపోండి. కానీ అందరూ చేసే ఈ వెల్లుల్లి మామిడికాయ కారం ఈ విధంగా ఉండదు, ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. వీడియోని చూసేయండి. ముందుగా దీనికి కావాల్సింది కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు, అలాగే ఉప్పు, కారం, మెంతిపిండి, ఇంగువ, పసుపు, అలాగే వెల్లుల్లి రెబ్బలు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు వచ్చేయండి. ముందుగా ముక్కలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతిపిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఉప్పు, కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము. ఉప్పు, కారం అనేది మీ రుచికి తగినట్లుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇందులోకి నేను తీసుకున్న ముక్కలకి సరిపడా ఉప్పును ఇందులోకి యాడ్ చేస్తున్నాను. నేను యాడ్ చేసే ఉప్పు వచ్చేసి నార్మల్ దేనండి, పచ్చళ్ళ ఉప్పు అయితే కాదు స్పెసిఫిక్గా. అయితే ఈ ఉప్పు వచ్చేసి నేను 1/2 కప్పు వరకు తీసుకుంటున్నాను. నేను తీసుకున్న ఈ ముక్కలకి ఈ 1/2 కప్పు సాల్ట్ అయితే సరిపోతుంది. అలాగే 1 కప్పు నిండా కారం పొడిని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. కొంచెం వెరైటీగా ఉంటుంది నేను చేసే ఈ వెల్లుల్లి మామిడికాయ కారం అని చెప్పాను కదా. అందరూ ఈ వెల్లుల్లి మామిడికాయ కారంలోకి ఆవపిండిని యాడ్ చేస్తూ ఉంటారండి. అలా కాకుండా స్పెసిఫిక్గా వెల్లుల్లి మామిడికాయ కారాన్ని ఇలా తయారు చేసుకొని ఒకసారి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. అయితే ముందుగా నేను వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను కదా, వీటి మొత్తాన్ని కూడా ఇలా కచ్చాపచ్చగా దంచుకొని ఈ విధంగా మనం ముక్కల పైన యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా పొడిగా ఉన్నప్పుడే ముక్కలకి అంటే విధంగా ఒకసారి కలుపుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా ఏమాత్రం ఆయిల్ పోయకుండా ముందుగానే ఇలా ముక్కలు మొత్తాన్ని కూడా పొడిగానే కలుపుకోవాలండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ముక్కలకి పట్టే విధంగా. ఈ వెల్లుల్లి మామిడికాయ కారాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు తయారు చేసుకొని ఒక్కసారి రుచి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇందులో ఆవపిండి వేసి అందరూ చేస్తూ ఉంటారు, కానీ దాని రుచి వేరు. ఇలా చేస్తే దీని రుచి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా ముక్కలు మొత్తానికి కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని పూర్తిగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక పెద్ద కప్పు నిండా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ వచ్చేసి సుమారు 350 గ్రాముల వరకు ఉంటుంది. ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా మనం ముక్కల పైన వేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాల్సి ఉంటుందండి. ఈ ఆయిల్ మొత్తం కూడా ఇంగ్రీడియంట్స్ ఇంకా ముక్కలకి పట్టే విధంగా. ఇందులోకి మీరు వేరుశనగ నూనెని వాడినట్లయితే చాలా రుచిగా ఉంటుంది, చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి, మంచి సువాసన కూడా వస్తుంది. ఖచ్చితంగా ఒకసారి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ వెల్లుల్లి మామిడికాయ కారాన్ని ప్రిపేర్ చేసుకొని రుచి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.